రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలకు వెళ్లే ముందు ఒకటే చెప్పారు, నేనేమి కొత్త వాగ్దానం చేయను, పోయిన 5 సంవత్సరాల పరిపాలనలో నేను వాగ్దానం చేసినవి చేశాను, చెయ్యనివి చేశాను, నా పాలన బాగుంటే ఓటు వేయండి అంటే రాజశేఖర రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో 2009లో అధికారంలోకి తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం కాదు, 2 వాగ్దానాలు కాదు, 100 వాగ్దానాలు చేయటమే కాక నడి రోడ్డు మీదకి వచ్చి వేలాది వాగ్దానాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వాటన్నిటిలో ఒక్క 100 వాగ్దానాలు మాత్రమే ప్రస్తుతానికి సేకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ముందు అందిస్తా ఉన్నది. దానిలో నేను ఒక్కొక్కటి చదువుతాను, దయచేసి ఓర్పుగా విని నేర్పుగా సమాధానం చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మొదటిది, వ్యవసాయ రుణాల్ని బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీ రుణాలు మాఫీ అయ్యాయా? దీనికి మీ ఎదురుగా ఉన్న లేదు అవును అనే దానిలో టిక్కు పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే రెండవది, మీ బంగారం బేషరతుగా బ్యాంకుల నుండి విడిపిస్తాను అన్నారు, విడిపించారా? గతంలో మాదిరిగా వ్యవసాయ రుణాలు వడ్డీ లేకుండా ₹1,00,000 లోపు, పావలా వడ్డీకి 3 లక్షల లోపు అందుతున్నాయా? రుణాలు మాఫీ జరగకపోయినా గతంలో మాదిరిగా రైతులకు పంటల బీమా దక్కుతుందా? తమ వ్యవసాయ రుణాలపై 14% అపరాధ వడ్డీ కట్టకుండా రైతులకు బ్యాంకులు గడప తొక్కే పరిస్థితి ఉన్నదా? బాబు హామీ ఇచ్చినట్టుగా రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్తు అందుతుందా? రైతుల కోసం 5,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి అని చంద్రబాబు గారు అన్నారు, ఏర్పాటు అయ్యిందా? కౌలు రైతులకు కూడా రుణమాఫీ చేస్తానన్నారు, కౌతు రైతులకు రుణమాఫీ అయ్యిందా? స్వామినాథన్ సిఫారసులు మేరకు రైతు పెట్టిన పెట్టుబడి ఖర్చు 50% లాభం వేసి కనీస మద్దతు ధర ఇస్తానన్నారు, మద్దతు ధర ఇస్తున్నారా? ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ చెప్పినట్టు ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు అయ్యాయా? చంద్రబాబు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పూర్తిగా డ్వాక్రా మహిళల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ చేసి డ్వాక్రా సంఘాలకు ఆ తర్వాత 1,00,000 వరకు వడ్డీ లేని రుణం ఇస్తానన్నారు, ఇస్తున్నారా? అమ్మా చెప్పండి. డ్వాక్రా సంఘాలకు గత మాదిరిగా వడ్డీ లేని రుణాలు అందుతున్నాయా? గట్టిగా చెప్పాలి. మహిళల భద్రత కోసం మహిళా డ్రైవర్లు నడిపే ఆటోలు, టాక్సీలు, ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? పేద మహిళలకి స్మార్ట్ సెల్ ఫోన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? మహిళా భద్రతకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? చంద్రబాబు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇప్పించలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? పోటీ పరీక్షలకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతామన్నాడు, పెంచారా? ఏటా ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ప్రకటించారా? ప్రతి నిరుద్యోగికి స్వయం ఉపాధి ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇప్పించారా? 6 నెలల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు,
చేశారా? బాబు మాట మీద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారా? ఎన్నికల హామీ ప్రకారం హోంగార్డులు, అంగన్వాడీ టీచర్లు, విద్యా వాలంటీర్లు క్రమబద్ధీకరణ చర్యలు ఏమైనా తీసుకున్నారా? చదివి చదివి నాకలుపు వస్తుంది. 100 ఇచ్చారు, మొత్తం అన్ని ఇస్తే సాయంత్రం దాకా సరిపోయేది. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచుతామన్నారు, పెంచారా? మద్యం అమ్మకాలు తగ్గిస్తాం, బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు, బెల్ట్ షాపులు ఎక్కడ రద్దయినాయా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామన్నారు, ఎక్కడైనా కనీసం ప్రారంభించారా? పేదలకు 3 సెంట్లు భూమిలో లక్షతో పక్కా ఇళ్ళు అన్నారు, ఎవరికైనా ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో కట్టించారా? నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామన్నారు, బాబు తగ్గినాయా? పన్నుల భారం తగ్గిస్తా అన్నారు, తగ్గిందా? అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామన్నారు, అవినీతి రహిత సుపరిపాలన అందిందా? మొన్న రేవంత్ దగ్గర అందిందా? అన్ని వ్యాధులకు 2.5 2.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు, అమలు అవుతుందా? ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు, చేస్తున్నారా? గ్యాస్ సిలిండర్ పై 100 సబ్సిడీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రయం అన్నారు, ఇచ్చారా? పేద కార్మికులకు రూపాయికే టిఫిను, 5 రూపాయలకే భోజనం, ఎక్కడైనా ఇచ్చారా? కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? కాలేజీ విద్యార్థులందరికీ ఐప్యాడ్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? కేజీ నుంచి పీజీ దాకా ఉచితం ఇస్తామన్నారు, ఇచ్చారా? పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తాం అన్నారు, చెల్లిస్తున్నారా? హై స్కూల్, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు, ఎక్కడైనా ఒక్క సైకిల్ అయినా పంపిణీ చేశారా? బాలికల పాఠశాలల్లో మహిళా ఉద్యోగులనే నియమిస్తామన్నారు, నియమించారా? పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు, కల్పించారా? ఇంటర్మీడియట్ వరకు పిల్లలందరికీ ఉచిత బస్ పాసులు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామని ఎన్టీఆర్ సుజల్సవంత్ అన్నారు, ఇచ్చారా? ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి సరఫరా, ప్రతి వీధికి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినం అమలు చేస్తాం, 7 రోజులకు 5 రోజులు 6 రోజులు కాదన్నారు, చేశారా? ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ నాటికి ఇల్లు ఉండేలా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తాం అన్నారు, ఎక్కడైనా జరిగిందా? బీసీలకు ఏటా 10,000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ పెడతామన్నారు, పెట్టారా? బీసీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీలకు అన్నారు, ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడుకి 50 మాత్రమే అయ్యాయి, ఇంకా 50 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మీరు ఆలోచించి సమాధానం ఓర్పుగా, నేర్పుగా, ఇంకొద్దిగా కంఠాన్ని పెంచి చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఆధార్తో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? స్కాలర్షిప్లను, బీసీల ఆదాయ పరిమితిని 2.5 లక్షలకు పెంచుతామన్నారు, పెంచారా? ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచుతామన్నారు, ఎక్కడైనా పెంచారా? బీసీ కుల వృత్తిపై వృత్తి సేవల పన్నులు రద్దు చేస్తామన్నారు, చేశారా? నేతన్నలకు ప్రతి సంవత్సర బడ్జెట్ లో 1000 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? నేతన్నలకు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఒక్కో చేనేత కుటుంబానికి 1,00,000 రుణం ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చారా? నేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, ఇచ్చారా?
నేతన్నలకు 1,50,000తో ఉచిత ఇల్లు మగ్గం షెడ్డు నిర్మిస్తామన్నారు. ఎక్కడైనా నిర్మించారా? చేనేత సంఘాలకు 50% సబ్సిడీతో మగ్గాలు ఇస్తామన్నారు. ఇస్తున్నారా? ఇతర చేతి వృత్తుల వారికి విద్యుత్ రాయితీ ఇస్తామన్నారు. ఇచ్చారా? సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఎంఫిల్, పిహెచ్డి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? గాండ్ల కులాన్ని బీసీలోంచి బీసీబీకి, గాండ్ల కులాన్ని బీసీబీ నుంచి ఎస్సీలు గాను, నగర్లను బీసీడీ నుంచి బీసీఏ గాను, పూసల కులాన్ని బీసీడీ నుంచి బీసీఏ గాను, కురుములను బీసీబీ నుంచి ఎస్టీ గాని, వాల్మీకుల్ని బోయల్ని ఎస్టీలు గాను, పద్మశాలిల్ని బీసీబీ నుంచి బీసీఏ గాను, ఇన్ని కులాల్ని మారుస్తామన్నారు. ఎక్కడైనా మార్చారా? కాపుల్ని బీసీలో చేర్చేస్తాం, దానికి కావలసిన చర్యలన్నీ తీసుకుంటున్నాం అన్నారు. ఎక్కడైనా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? కాపుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తో పెడతామన్నారు. పెట్టారా? ఐఎస్బి, నల్సర్, ట్రిపుల్-ఐటీ లాంటి సంస్థల్లో ఎస్సీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇచ్చారా? వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానం అమల్లోకి తీసుకువస్తామన్నారు. తీసుకువచ్చారా? ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మారుస్తామన్నారు. ఏమైనా ఎక్కడైనా మొదలైందా? పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఏడాది గడిచింది, 100 కోట్లు ఇచ్చారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తారని ఎవరైనా నమ్మగలుగుతారా? విద్యుత్ ఛార్జీలు పెంచబోం అని ఎన్నికలకు ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మాట మీద నిలబడ్డా? అసైన్డ్ భూములు, డీకేబీ భూములన్నిటినీ పట్టాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? గర్భిణులకు పౌష్టికాహారం కోసం 10,000 ఇస్తామన్నారు. ఎక్కడైనా గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నారా? ఆడబిడ్డ పుడితే 25,000 డిపాజిట్ చేసి యుక్త వయసు నాటికి 2 లక్షలు ఇస్తామన్నారు. ఆ పని ఎక్కడైనా ప్రారంభమైందా? ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ఇంటింటికి మరుగు రోడ్డు నిర్మిస్తామన్నారు. ఎక్కడైనా నిర్మించారా? కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఐటీ కారిడార్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడైనా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయా? అన్ని జాతీయ రహదారులను 6 లైన్లుగా మారుస్తామన్నారు. ఎక్కడైనా జరుగుతున్నదా? ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా మేమిస్తాము అన్నారు. ఇచ్చారా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సంస్థ రాయితీలు, ప్రోత్సాహకాలు అన్నిటినీ ఇస్తామని వాగ్దానం చేశారు. ఎక్కడైనా చేశారా? ఆర్టీసీ కార్మికులకి బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడతామన్నారు. ఎక్కడైనా మీకు బుల్లెట్ ట్రైన్స్ కనిపిస్తున్నాయా? ఆదాయ పరిమితి లేకుండా ఎస్సీలకు అందరికీ స్కాలర్షిప్లు ఇస్తామన్నారు. ఇస్తున్నారా? గిరిజన పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అన్నారు. ఎక్కడైనా గిరిజన పిల్లలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? గిరిజన యువతుల వివాహాలకు 50,000 సాయం చేస్తామన్నారు. చేస్తున్నారా? గిరిజనులకు 5 లక్షల వరకు పూచీకత్తులే రుణం ఇస్తామన్నారు. ఇస్తున్నారా? పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇల్లు ఇస్తాం అన్నారు. ఎక్కడైనా ఇస్తున్నారా? వికలాంగులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఎక్కడైనా అందిస్తున్నారా? లారీ, టాక్సీ, ఆటో డ్రైవర్ వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇస్తున్నారా? ప్రతి మండల కేంద్రంలో చౌకగా మందుల షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. చేస్తున్నారా? దళిత క్రైస్తవులు ఎస్సీల్లోకి చేర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్నారా? మధ్యాహ్న భోజన పథకం ప్రతి విద్యార్థికి రోజుకో కోడిగుడ్డు ఇస్తామన్నారు. ఇస్తున్నారా?
కవులు కళాకారులకు 5,116 గౌరవ వేతనం ఇస్తామన్నారు. ఎక్కడైనా కవులకి కళాకారులకి గౌరవ వేతనం ఇస్తున్నారా? రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వస్తాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పారు. ఎక్కడైనా భారీగా కాదు, మామూలుగా అయినా నిధులు వస్తున్నాయా? ప్రభుత్వ భూములు ఇస్తామని కేంద్రం చట్టంలో చెప్పినా తుళ్ళూరు మంగళగిరి రైతుల భూములు పూలింగ్ పేరిట తీసుకున్నారు. రైతులకు న్యాయం జరుగుతుందని మీరెవరైనా నమ్ముతున్నారా? దగ్గరికి వచ్చాం. 97వది ఆపదలో ఉన్న మహిళలకు ఫోన్ కాల్ వస్తే 5 నిమిషాల్లో సాయం అందిస్తామన్నారు. వచ్చిందా? 98 ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 50% రాయితీలు ఇస్తామన్నారు. ఇస్తున్నారా? రాష్ట్ర నిర్మాణంలో తనకు అనుభవం ఉన్నదన్నారు బాబు గారు. బాబు మాటను ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారా? ఇది చివరిది, 100వది. అందరూ ముక్తకంఠంతో చెప్పండి, ఎన్నికల హామీలను బాబు నెరవేర్స్తారని మీరు నమ్ముతున్నారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన ఒక 100 మాత్రమే. ఇవి కొన్ని వందలున్నాయి. ఈ 100లన్నీ నాకు ఇస్తే చదవలేక నేను పడిపోయేవాడిని, మీరు చెప్పలేక మీరు పడిపోయేవాళ్ళు. అది తర్వాత చూద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అని చెప్తుంటే ఎలా నమ్మాలి? మోసపూరితమైన రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నటువంటి సమర దీక్షకు రాష్ట్ర వ్యాపితంగా అందరూ మద్దతు పలకవలసిన అవసరం ఉన్నదని సవినయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు జగనన్నని మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్.